హలో గైస్, వెల్కమ్ టు యానిమే రివ్యూ తెలుగు. రీసెంట్గానే బొరుటో 2 బ్లూ అటాక్ చాప్టర్ 23 నుంచి ఫుల్ చాప్టర్స్ యొక్క స్పాయిలర్స్ అయితే రావడం జరిగింది. ఈ చాప్టర్లో వచ్చి జొరా విఎస్ బొరుటో మధ్య ఒక ఇంటెన్స్ బ్యాటిల్ని చూడబోతున్నాము. అయితే ఆ బ్యాటిల్ నుంచి బొరుటో ఎస్కేప్ అవుతాడా లేదా జొరా బొరుటోని చంపేస్తాడా అని ఈ చాప్టర్లో రివీల్ చేశారు. అలాగే కొనామరు మిత్సుకి మధ్య ఒక చిన్న కన్వర్జేషన్ కూడా ఉంటుంది. అలాగే కాసిన్కోజీ ఒక కొత్త వేడిని చూస్తాడు. ఇలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఈ చాప్టర్ ఉండబోతుంది. కానీ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి. అలాగే మా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ చాప్టర్ యొక్క కవర్ పేజ్లో జురాని చూస్తాము. బికాజ్ ఈ చాప్టర్ అంతా జురా మీదే డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి. ఇక ఫస్ట్ పేజ్లో చూసుకుంటే బ్యాటిల్ ఫీల్డ్ సరౌండింగ్స్ మొత్తం క్లాక్లెన్స్ ఉన్నాయి కదా, మిచ్చుకి వాటితో ఫైట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే కొనామరు బోటో నుంచి మిచ్చుకి దగ్గరికి వచ్చి నువ్వు బాగానే ఉన్నావు కదా, అరాయే ఎక్కడ చూస్తుంటే తను రయు తాన్సోల్ బబ్ని కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళినట్టు ఉన్నాడని అంటే దానికి మిచ్చుకి వచ్చి అవును, షింకి ఎక్కడైతే ట్రీలాగా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యాడో నేను కూడా అక్కడికి వెళ్తున్నానని హనుమంతుడులాగా శారదని తన బ్యాక్ పైన వేసుకుంటాడు. ఇక కొనామరు మిచ్చుకితో ఎవడోకి అలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. బట్ సింజూస్ని డిఫీట్ చేయాలంటే మనకి చాలా డిటర్మినేషన్ ఉండాలి. ఇప్పుడు కనుక మనం తాన్సోల్ బబ్ని సక్సెస్ఫుల్గా తీసుకుని వెళ్తే తను కూడా సంతోషంగా ఉంటుంది. నేను మజూరు చేస్తూ ఆల్మోస్ట్ చనిపోతున్నప్పుడు బొరుటో సడన్గా వచ్చి నా లైఫ్ని సేవ్ చేశాడు. అప్పుడే జోరా కూడా బొరుటోని కిల్ చేయడానికి వచ్చినట్టు ఉన్నాడు. అయితే తనకి తాన్సోల్ బల్బ్ కన్నా బొరుటోని ఎలిమినేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని తెలుస్తుందని అంటే అయితే మిచ్చుకి వచ్చి కొనామరు శాంపే బొరుటోకి హెల్ప్ చేసి జురాని డిఫీట్ చేద్దాం పదా అని అంటే నో, మనం తనని డిఫీట్ చేయలేము. ఇక్కడ మన మిషన్ వచ్చి ఓన్లీ తాన్సోల్ బల్బ్ని రికవర్ చేయడం మాత్రమే. అది బొరుటోకి కూడా బాగా తెలుసు. ఇక్కడ నుంచి నేను స్మూత్గా ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తాను. అయితే నువ్వు ఇక్కడే ఉండి జురాని డిస్ట్రాక్ట్ చేస్తూనే ఉండు. ఇక్కడ మన గోల్ వచ్చి ముందు మనం అరయా టీంతో రీగ్రూప్ అయ్యాం కదా, ఆ ప్లేస్లోకి వెళ్ళాలి. ఇది బొరుటో ఇచ్చిన ఆర్డర్స్. తన దగ్గర ఏమైనా ప్లాన్ ఉందేమో, బట్ బొరుటో మీద నమ్మకం పెట్టడం తప్ప మన దగ్గర ఇంకో ఆప్షన్ లేదని అంటాడు. ఇక అక్కడ నుంచి బొరుటో దగ్గరికి షిన్ అనే షిఫ్ట్ అవుతుంది. అక్కడ బొరుటో వచ్చి జొరా అటాక్స్ నుంచి నా వైట్ స్పాట్స్కి తగలకుండా ఎస్కేప్ అయినా కానీ ఆ అటాక్స్ నా బాడీలోకి చాలా డీప్గా వెళ్ళి ఎక్కువ డ్యామేజ్ని చేసింది. ఈ వుండ్ చాలా పెయిన్గా ఉందని అనుకుంటాడు. ఇక జూరా వచ్చి అనుకున్నట్టే నా టైల్ బేస్బాల్లో విండప్ మోషన్ అనే ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. దీన్ని దూరం నుంచి ఒక స్నైపర్ లాగా యూజ్ చేయడం వల్ల లేదంటే క్లోజ్ రేంజ్లో స్కాటర్ టైపర్ని యూజ్ చేసే ఆపోనెంట్స్ మీద, ఎగ్జాంపుల్ ఈడేజ్ మదర్ లేదా సస్కా లాంటి ఫైర్ టైప్ యూజర్స్ మీద ఈ టైల్ బేస్ బాంబ్ బెటర్గా పనిచేయచ్చు అని అనుకుంటాడు. ఇక ఇక్కడ నుంచి అసలైన ఫైట్ స్టార్ట్ అవుతుంది. జోరా తన ఫుల్ స్పీడ్తో బొరుటోని ఫాలో చేస్తూ టైల్ బేస్ బాల్తో కంటిన్యూగా అటాక్ చేస్తూ ఉంటాడు. బట్ బొరుటో వచ్చి తన అటాక్స్ నుంచి ఎస్కేప్ అయ్యి కునాయిని తన డైరెక్షన్లోకి త్రో చేసి టెలిపోర్టేషన్ జోచ్ని యూజ్ చేసి ఆ కునాయితో బొరుటో టెలిపోర్ట్ అయ్యి జోరా మీద సస్కెస్ వాడితో అటాక్ చేస్తాడు. బట్ జోరా ఈజీగా అటాక్ నుంచి ఎస్కేప్ అయ్యి తన చూపుడు వేలకి క్లాక్నెస్ లాంటిది ఫామ్ చేసుకుని బొరుటోని అటాక్ చేస్తే తను కూడా అటాక్ నుంచి ఎస్కేప్ అయ్యి జోరా లెఫ్ట్ లెగ్ని అండ్ రైట్ హ్యాండ్ని హాఫ్గా కట్ చేస్తాడు. బట్ జోరా తన హీలింగ్ అబిలిటీతో తన హ్యాండ్ని రీజనరేట్ చేసుకుంటాడు. ఇక నెక్స్ట్ బొరుటో మళ్ళీ తనని అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. అయితే జోరా తన హ్యాండ్ని పట్టుకుని టెలిబేస్ బాల్తో అటాక్ చేయాలని ట్రై చేస్తాడు. దాంతో బొరుటో వచ్చి రాష్ట్రాంత అండ్ ఫిజికల్ స్ట్రెంత్తో కంపేర్ చేస్తే నాకు డిసడ్వాంటేజ్ సింగిల్ హ్యాండ్తో పర్పుల్ లైటింగ్ టెక్నిక్ని యూజ్ చేస్తాడు. దాంతో జోరా బొరుటో హ్యాండ్ని వదిలేస్తాడు. అయితే ఆ టెక్నిక్ని చూసి జోరా షాక్ అయిపోతాడు. ఒకసారి తన ఫేస్లోని ఎక్స్ప్రెషన్స్ని చూడండి, ఎంత భయపడిపోయాడో తెలుస్తుంది. ఇక బొరుటో కంటిన్యూగా ఫైట్ చేయడం వల్ల బ్రీత్ని తీసుకోలేకపోతాడు. దాంతో హెవీగా బ్రీత్ని తీసుకుంటూ ఉంటాడు. అప్పుడే జోరా ఇప్పుడు నీ మూమెంట్స్ అండ్ అటాక్స్ వచ్చి చాలా స్లోగా అయిపోయాయని చెప్పి తన మనసులో టెలిబేస్ బాంబ్తో క్లమ్జీగా అటాక్ చేయడం కన్నా డైరెక్ట్గా అటాక్ చేస్తే చాలా ఫాస్ట్గా తనని కిల్ చేయొచ్చు కదా అని అనుకుంటాడు. ఇంకో పక్క కొనామరా అని మిచ్చుకి వాళ్ళ అరాయా టీంని ఎక్కడైతే మీట్ అయ్యారో అక్కడికి వెళ్ళి బొరుటో చెప్పిన లొకేషన్ ఇదే కదని అంటే బట్ ఇక్కడ ఏముందని మిచ్చుకి చెప్తే నాకు కూడా తెలియదు, బొరుటో చెప్పడం వల్లే నేను ఇక్కడికి వచ్చానని అంటాడు. ఇక నెక్స్ట్ వన్లో చూసుకుంటే జోరా బొరుటోని పట్టుకొని తన ఫింగర్కి ఉన్న క్లాక్నెస్తో బొరుటో స్టమక్ మీద ఒక గుద్దుని గుద్దితే నేల మీద పడిపోతాడు. ఇక జోరా ఒక పెద్ద టెలిబేస్ బాంబ్ని క్రియేట్ చేసి తన మీద వేస్తాడు. బట్ బొరుటో వచ్చి ఆ బాంబు నుంచి ఎస్కేప్ అయిపోయి ఆకాశంలోకి ఫ్లై అవుతాడు. అయితే జోరా తన బ్యాక్కి వెళ్ళి అటాక్ చేస్తూ ఉంటాడు. అయితే బొరుటో అటాక్ సస్కా స్వాట్తో బ్లాక్ చేస్తాడు. బట్ జోరా ఫిజికల్ స్ట్రెంత్ వల్ల ఆ స్వాట్కి క్రాక్ వస్తుంది. దాంతో బొరుటో షాక్ అయిపోతే జోరా అది అడ్వాంటేజ్గా తీసుకుని తన లెగ్తో కిక్ చేస్తే బొరుటో అన్కాన్షియస్ అయి నేల మీద పడిపోతాడు. బట్ అదంతా ఏడా చూస్తా ఇంకా ఈ బయటని నేను చూడలేను. ఇలానే జరిగింది. జోరా బొరుటోని చంపడం ఖాయం. హే కాసిన్కోజీ, నేను చెప్తున్నది వింటున్నావా? ఏదో ఒకటి మాట్లాడైనా అంటే 1 minute సైలెంట్గా ఉంటావా? నేను అప్డేట్స్ని చూస్తున్నానని అంటాడు. ఇక నెక్స్ట్ మ్యాన్లో ఆ ఫిలిం స్క్రీన్లో కొన్ని ఫ్యూచర్ పాసిబిలిటీస్ని చూసుకోవచ్చు. బొరుటో గ్రౌండ్ మీద ఉండడము, ఈనోజిన్ ఇంజరీస్తో ఉండడము, అలాగే హిమోవరిని కూడా చూసుకోవచ్చు. ఇక ఏడా హే కాసిన్కోజీ, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అని అడుగుతుంది. ఇంకో పక్క జోరా బొరుటో దగ్గరికి వెళ్ళి తను ఇంకా బ్రతికే ఉన్నాడా, తనని చంపడం అనుకున్న దానికంటే చాలా కష్టంగా ఉంది.
ఏమైనా తను ఒక ఓచుసుకి కదా, వాళ్ళు చాలా స్ట్రాంగ్. తన అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయినా కూడా తన మాస్టర్ బ్లేడ్ని అలానే పట్టుకుని ఉన్నాడు చూడు. బట్ నీ స్పిరిట్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది ఓచుసుకి బొరుటో. దానికోసమైనా నీ బాడీని చాలా తొందరగా డెస్ట్రా చేస్తానని టెయిల్ బేస్ బాంబ్ని క్రియేట్ చేసి బొరుటోని డెస్ట్రా చేస్తూ ఉంటాడు. బట్ సమ్వన్ వెనకల నుంచి ఈసీకి యూజ్ చేస్తారు రాడ్స్, జూరాయిలోకి పొడుస్తాడు. అయితే అలాంటి రాడ్స్ ఎవరు యూజ్ చేయగలరో మనకు ఆల్రెడీ తెలుసు. అది ఎవరో కాదు, కవ్వాకి. ఇకప్పుడే కవ్వాకి తను నిజంగానే ఒక మాస్టర్. ఇలాంటి అటాక్తో తను చనిపోతాడని అనుకోవడం నా మిస్టేక్ అని అనుకుంటాడు. బట్ ఏడా అక్కడ కవ్వాకిని చూసి అక్కడ కవ్వాకి ఎందుకు ఉన్నాడు, అక్కడ ఏం జరుగుతుందో చెప్తావని అంటే నేను ఫ్యూచర్ పాసిబిలిటీని చూసి ఈ రోజుకి 6 days అయింది ఈ ఫైట్లో కవ్వాకి జాయిన్ అవుతాడని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలాంటి డెవలప్మెంట్ నేను ముందు ఎప్పుడూ చూడలేదు. ఈ లాస్ట్ ఫ్యూ డేస్లో బొరుటో కవ్వాకితో సంథింగ్ ఏమైనా చెప్పి ఉంటాడని అంటాడు. ఇంకో పక్క కోనామరు వచ్చి మిత్సుకి చాలా కన్ఫ్యూజన్లో ఉండడం చూసి ఏమైంది మిత్సుకి అని అంటే ఎందుకని బొరుటో పర్టికులర్గా ఈ లొకేషన్ని సెలెక్ట్ చేసుకున్నాడు, తను ఈ లొకేషన్లో ఎక్కడైనా మార్క్ని వదిలేసి వెళ్ళిపోయాడా అని అంటే నువ్వు మాట్లాడేది స్పేస్ టైం టెలిపోర్టేషన్ గురించేనా అని అంటాడు. ఇంకో పక్క కవ్వాకితో పాటు డెల్టా కూడా వచ్చి ఉంటుంది. కోనామరు మిత్సుకి అండ్ శారదాని చూసి చూస్తుంటే వాళ్ళ ముగ్గురు సేఫ్గానే ఉన్నట్టు ఉన్నారని అనుకుంటుంది. అక్కడ డెల్టాను చూసి కోనామరు అండ్ మిత్సుకి షాక్ అయిపోతారు. ఇక జోరా కవ్వాకిని పట్టుకోవాలని చూస్తాడు. బట్ కవ్వాకి ఎయిర్లోకి ఎగిరిపోతాడు. అయినా కూడా జోరా తన మీద మళ్ళీ అటాక్ చేయాలని చూస్తాడు. కానీ కవ్వాకి బ్లాక్ రాజుని కంట్రోల్ చేసి జొరా బాడీలోకి దింపుతాడు. బట్ జొరా మాత్రం ఎలాగైనా ఫస్ట్ బొరుటోని ఫినిష్ చేయాలని తన వైపుకి టెయిల్ బేస్ బాంబ్ని త్రో చేస్తాడు. అయితే కవ్వాకి బొరుటోని ఆ టెయిల్ బేస్ బాంబ్ నుంచి సేవ్ చేసి హే బ్రదర్ నేల మీద అలానే పడుకుని ఉంటావు అని అంటే ఇక్కడ స్లోగా ఉంది నేను కాదు నువ్వు, నీకోసమే చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నానని చెప్తాడు. అయితే ఇక్కడ కవ్వాకి పవర్ లెవెల్స్ డిఫరెంట్ లెవెల్లో ఉండడం జోరా గమనించి నీ పవర్ లెవెల్స్ ముందు కన్నా డిఫరెంట్ లెవెల్లో ఉన్నాయి, అది ఎలా పాసిబుల్ అయింది, ఇక్కడ అసలు ఏం జరుగుతుందని అడుగుతాడు. బట్ కవ్వాకి బొరుటోతో ఆ నొప్పిని తట్టుకొని అలానే నీ కంట్రోల్ని లాస్ అవ్వకుండా టైట్గా అక్కడే ఉండు, లేదా కంట్రోల్ని లాస్ అయ్యి నీ బాడీని మమ్మషికి చేస్తే ఇప్పుడే ఇక్కడే చంపేస్తానని అంటాడు. ఇక కవ్వాకి జూరాని ఫినిష్ చేసి బొరుటోని సేవ్ చేస్తాడా, లేదా జూరాని కవ్వాకిని డిఫీట్ చేస్తాడా, లేదా బ్యాకప్ ఇవ్వడం కోసం ఇంకా ఎవరైనా వస్తారా అని నెక్స్ట్ చాప్టర్లో చూస్తాము. ఈ చాప్టర్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి మామ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.